ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. దళాల స్వామి దళాల శ్రీనాథులందరికీ అవు నా ఎదురుగానే పెద్ద సాపం ఎవరంటులే సుప్రతో చూడండి. ఇక పొద్దు రామకృష్ణపురంకి వచ్చిన మన కొత్తగూడెం మండలం వనపర్తి జిల్లా. ఇక అన్న శ్రీనివాసులు పేరు దగ్గర మనిషి కూడా మంచి అంత వస్తున్నాం. మరి తమాషుడు చూడముందుకే నాకు కూడా ఎర్రకూడదు. ఎటువంటి కార్యక్రమం ఏం చేస్తాం అన్నీ కలిగించుకోండి. ఒక విచిత్రం ఏంటంటే ఈ ఊర్లో సర్పంచ్ ఎలక్షన్లకు లోకల్లో ఎమ్మెల్యే సార్ వచ్చి ప్రచారం చేసినామాట. మీటింగ్ పెట్టి పెద్ద మీటింగ్ పెట్టిండు. ఆ మీటింగ్ పెట్టినా ప్రజలందరూ మంచి వ్యక్తులు ఎన్నుకున్నామనే ఉద్దేశంతో సీనియర్ బీఆర్ఎస్ పార్టీ ఉన్నా కానీ మంచిగా పార్టీలకు అతీతంగా గెలిపించారంట. మెజార్టీ కూడా బాగా వచ్చింది. గెలవడానికి ఎన్ని పైసలు ఖర్చు పెట్టి ఏం కదా గెలిచాక ఏం పని చేసి అన్నీ తెలుసుకున్నామండి. ఈ పిల్లలు మళ్ళీ బాగా ఈ పొద్దు మీ ఊరికి వచ్చా మనం వచ్చిన పెట్టికి నేనే తెలుసుకుని వచ్చిన. మరి వ్యూజర్గా చెప్తాను మీ గురించి చెప్తాను. 2025 ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్లో పోటీ చేసిన అభ్యర్థులను పోటీ చేసినాము. నేను దాంట్లో సర్పంచ్గా ఎన్నికైన టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి మెజార్టీ 60 ఓట్ల మెజార్టీతోటి గెలుపొందిన. నా పేరు మోజెల్ల శ్రీనివాసులు. మాది రామకృష్ణాపురం గ్రామం, కొత్తకోట మండలం, వనపర్తి డిస్టిక్, తెలంగాణ. గీత తమాషా మాట్లాడుతున్నావు. సాధించాలనుకున్నావా? డిగ్రీ చేసిన వనపర్తి వనపర్తి 26 కిలోమీటర్లు. దినం బస్సు వస్తుందా? లేదా అప్పుడుండే బస్సు ఇప్పుడులే. ఎందుకన్నా? ఇప్పుడంటే కొత్త పెబ్బేరు సింగిల్ వేస్తుంది. అరే అప్పుడేమో డైరెక్ట్ వనపర్తికి ఉండే. అట్లా మరి గీత బస్సు చదువుకున్నావు. రాజకీయం రావడానికి ఎట్లా అనిపిస్తుంది అన్న? మరి నేను ఏమైందంటే ముఖ్యంగా ఊళ్ళో అందరూ సర్పంచ్గా దానికి వార్డు మెంబర్స్కు దానికి పోటీ చేస్తుంటే నేను కూడా గతంలో పోటీ చేసిన. 2009లో వార్డు మెంబర్గా ఎన్నికైన 80 ఓట్ల మెజార్టీతో గెలిచిన. అప్పటి నుండి నా ప్రస్థానం స్టార్ట్ అయింది. అదే మళ్ళీ నెక్స్ట్ మనకు ఆ టైంలో ఏ పార్టీ? నేను టీడీపీ పార్టీకి వెళ్ళి వార్డు మెంబర్గా ఎన్నికైన. అధిక ప్రస్థానం టీడీపీ కడగతో సులువైంది. అక్కడ నుండి ఏం చేసిన 2013 ఎస్సీ రిజర్వేషన్ అయింది. ఎస్సీ రిజర్వేషన్ లీడ్ అయితే అమ్మని నిలబెట్టి అప్పుడు నాకు 5 మంది పోటీ చేసినారు. మా అమ్మతో పాటు 5 మంది పోటీ చేసారు. అప్పుడు 48 ఓట్లతోటి అమ్మ ఎన్నికైంది, సర్పంచ్గా ఎన్నికైంది. మెజార్టీ 48 ఓట్లతోటి సర్పంచ్గా గెలిచింది. ఆ తర్వాత ఊరికి చాలా ఇబ్బంది, వాటర్ సమస్య ఉండే. ముఖ్యంగా 2 బోర్లు తీసుకున్నాం. 2 బోర్లు వేయించిన, 2 సక్సెస్ అయినాయి. 4 ఇంచులు నీళ్ళు పడ్డాయి. అవి డైరెక్ట్ పంపింగ్ ఓహెచ్ఆర్కి ఎక్కించి ఊరికి సఫిషియెంట్గా వాటర్ సోర్స్ ఇబ్బంది ఉంటే గతంలో ఒకసారి అమ్మ సర్పంచ్ చేసినట్టు మీరు కూడా ఒకసారి వార్డు మెంబర్ చేస్తే మరి ఇతర సర్పంచ్ పోటీ చేస్తున్నప్పుడు ఇంటికి ప్రచారం చేస్తారు కదా. అప్పుడు ఏ సమస్య చెప్పి కానీ సమస్యలు అంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏది నీళ్ళ సమస్య ఉంది, పింఛన్ల సమస్య ఉంది, ఒంటరి మహిళల పింఛన్ల సమస్య, రేషన్ కార్డుల సమస్య, ఆ తర్వాత వీధి లైట్ల సమస్య, డ్రైనేజ్ సమస్య, మా ఇంటి ముందర సీసీ రోడ్ లేదనేది సమస్య. అవెల్లా మేము చేస్తామనే ఆలోచనతో చెప్పిన వాళ్ళు నమ్మిండు, ఓటేసిండు, గెలిపించినాక మేము వాళ్ళ మాట పోగొట్టకుండా పని చేసినాం. వాళ్ళకు కూడా ఇంట్లో ఉన్న వాళ్ళకు పింఛన్ కంపల్సరీ చేసినాం. ఆ ఒంటరి మహిళ పింఛన్ చేసినాం, సీసీ రోడ్ వేసినాం, డ్రైనేజ్ కట్టినాం, స్ట్రీట్ లైట్ వేసినాం, 2 బోర్లు వేసి నీళ్ళు దాటినాం, అంగన్వాడీ బిల్డింగ్ కట్టినా. మంచి స్పందన వచ్చేది. జనాలు ఒకసారి సర్పంచ్ ఉంటే ఇన్ని పనులు చేస్తే వచ్చిన వాళ్ళకి ఇంకెన్ని పనులు అయినా అట్లా తొందరగానే అయిపోతాయి, ఊళ్ళో ఏం సమస్యలు ఉండవని మాట పెట్టి నేను ముందర ఉండి ఇవన్నీ పనులు చేసి ఊళ్ళో ఒక ఛాలెంజ్కి తీసుకొని పనిచేసిన తర్వాత అందరూ కూడా నన్ను అప్రిషియేట్ చేసిండ్రు. ఎందుకంటే వాస్తవానికి ఎంతోమంది సర్పంచ్ చేసిండ్రు కానీ గతంలో ఈ పనులు మాత్రం చేయలేదు. ఇప్పుడు చేసిండ్రంటే అదే మనం బీదోడు ఉంటేనే ఊళ్ళో అన్ని పనులు అవుతాయి. మిగతా ఉంటే కూడా కావేమో. ఒకప్పుడు ఓపెన్ నీళ్ళు బాగా నీళ్ళు తాగేవాళ్ళు. ఇప్పుడు మనం డైరెక్ట్ వాటర్ లైన్ తీసుకొచ్చి పంపింగ్ చేసి డైరెక్ట్ పంపింగ్ కట్టి ఓహెచ్ఆర్ పెట్టి 2 ఓహెచ్ఆర్లు కట్టినాం. గతంలో ఓహెచ్ఆర్ ఉండే మిషన్ ప్యాకెట్ ఓహెచ్ఆర్ కట్టించి మనం అక్కడ కూడా ఓహెచ్ఆర్ ఎక్కించి నీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసి ఊరికి సఫిషియెంట్ వాటర్ సమస్య. మళ్ళీ ఇప్పుడు నేను గెలిచిన తర్వాత ఫస్ట్ టైం గెలిచిన తర్వాత
జనాలది మొత్తం సెల్ట్ ఉండే జమ్ము ఉండే పుడక ఉండే మొత్తం తీసేసిన. సుందరగిరి పరమేశ్వర టెంపుల్ పోవడానికి కంప చెట్లు ఉండే అవి తొలగించిన. ఆ తర్వాత మన రామాలయం శివాలయం దగ్గర ఏమన్నంటే ఒక వాటర్ ప్రాబ్లం ఉండే, పైప్ లైన్ చేసి ONHP మోటార్ వేసేసి పైప్ లైన్ చేసి ఒక ట్యాంక్ పెట్టించి ఆ టెంపుల్ దగ్గర అది చేసిన. ఆ తర్వాత ఏం చేసిన, రెండు కొత్త బోర్లు వేసిన రీసెంట్గా. రెండు కొత్త బోర్లు మళ్ళీ ఎక్కడైతే వాటర్ సమస్య ఉందో ఆ కాలనీకి డైరెక్ట్ పంపింగ్ పెట్టి పైప్ లైన్ చేసి పంపింగ్ పెట్టి వాటర్ మాత్రం సఫిషియెంట్, ఎలాంటి ఇబ్బంది లేకుండా సఫిషియెంట్గా వాటర్ చేసేసినాం. ఈ పనులు అయితే జరిగినాయి. ఇంకా కొన్ని జరుగుతున్నాయి. ఇప్పుడు ఫెస్టివల్ వచ్చింది, పీర్ల పండుగ ఉంది. పీర్ల పండుగకు లైటింగ్స్ అంట, పెద్ద లైట్స్, LED లైట్స్ అవి చేస్తున్నాం. ఆ తర్వాత అక్కడక్కడ కమ్మ చెట్లు మట్టి తొలగించడం, ఇంకా చిన్న కార్యక్రమం. విలేజ్లో ఏమైనా ఇబ్బంది ఉన్నో, రోడ్లలో ఇబ్బంది ఉన్నో, రాళ్ళు ఉన్నవో అవన్నీ తొలగించి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తాం. సొంత కార్యక్రమాలు చేస్తున్నాయి మన గ్రామంలో చేసినాం. చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటాయంటే నా వంతు సహాయం చేసినాం. వాళ్ళకు పోయి వాళ్ళ దగ్గర పరామర్శించి నా వంతు ఉన్న కాడికి సహాయం చేసినాం. ఎందుకంటే ఊళ్ళో వాళ్ళందరూ మనకు కావాల్సిన వాళ్ళే. వాళ్ళకు మనం చేదోడు వాళ్ళకు ఉన్న కూడా ఎంత ఉన్నా మనం అంత సహాయం అనేది ఉండాలి. వాళ్ళకు ప్రేమ అభిమానం ఉంటుంది మన కూడా చేస్తే ఎందుకు మా ఊర్లోనే కదా మందైతే కాదనే ఆలోచనతోటి నా వంతు సాయం అయితే చేసినాం. గతంలో కేసీఆర్ సార్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి మన తెలంగాణ రాష్ట్రంలో. ఈ కింద రేవంత్ రెడ్డి సార్ వచ్చారు. మరి ఇద్దరి మధ్య వ్యత్యాసం చెప్తే సంక్షేమ పథకాలు కానీ పాలకవర్గంలో కానీ చెప్తా ఖచ్చితంగా. ఎందుకంటే కేసీఆర్ సారు చెప్పనివి కానీ చెప్పినా కానీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశాడు. ఆయన ఇది కావాలని ప్రజలు అడగలేదు. ప్రజలు అడగకుండా ఆయన ముందొచ్చి ఇది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తుంటే ఆయనకు ఎవరెవరు మేధావుల ఆలోచనతోటి, ఆయన ఆలోచనతోటి ముందొస్తూ ప్రజలకు ఏం కావాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఆడపిల్లలకు కానీ వీళ్ళకి కానీ అనే ఆలోచనతోటి ఆయన ఎన్నో పథకాలు పెట్టాడు. దానికి ధీటుగా ఇంకేమన్నా చేస్తాడో రేవంత్ రెడ్డి అనుకుంటే ఉన్నదన్న లేకుండా చేస్తున్నాడు. ఆయన పెట్టిన పథకాలు ఒక్కటి కూడా కొనసాగిస్తాడు. ఎందుకంటే చేతగాని ప్రభుత్వం, చేతగాని ముఖ్యమంత్రి కాబట్టి అట్లా చేయలేకపోతాం. రైతు బంధు ఇస్తేనే 3 సార్లు కొట్టి తరగేయాలి. రైతు బీమా ఇస్తేనే రైతు బీమా అసలు ప్రీమియమే కట్టాలి. ఇక మిగతా కళ్యాణ లక్ష్మి అరొకరు ఉంది, ఇచ్చిన వస్తుంది, లేదు. ఇక ఇది చూస్తే తులం బంగారం అన్నాడు, తులం కాదు ఉన్నదానికి దాడి వచ్చింది. మిగతా ఏ కార్యక్రమాలు చెప్పాడు, ఒకటి లేదనకుండా ఫ్రీ బస్ పెట్టిండు తప్ప మిగతా కార్యక్రమాలు అయితే ఏం కొనసాగించాలి. కేసీఆర్ పథకాలు అంతకంటే మినహాయింపు చేశాడన్న ఆలోచనతో జనాలు నమ్మి ఓట్లేసిండు. ఆయన మాయ మాటలు తప్ప ఆయన చేసినదైతే ఏం లేదు, ఒరిగినదైతే ఏం లేదు. రాష్ట్రం మొత్తం దివాలాలో ఉంది. నేనేదో కడుతున్నా అంటే ఈయన ఇటకిలేం కడతలే. ప్రభుత్వంలో కూర్చున్న తర్వాత అప్పో చేసి కట్టి ప్రభుత్వాన్ని నడిపే ఆలోచన ఉండాలి. కానీ అలాంటి ఆలోచన లేకుండా ఏదో ఒకటి మాట్లాడతాడు, ఏదో ఒకటి చేస్తాడు. మొన్నటి దాకా ఏమన్నాడు, 27 తారీఖు నాడు రైతు బంధు వేస్తాడు, ఇంతవరకు లేదు. మళ్ళీ 30 తారీఖు అంటున్నాడు. మొన్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా, సెకండ్ విడత అన్నాడు, పెన్షన్లు ఇస్తా, ఒంటరిమహిళలకు ఎన్నైనా పెన్షన్లు ఇస్తా అన్నాడు. ఇంతవరకు దాన్ని ఊసేలేదు. చేతగాని ప్రభుత్వం, చేతగాని ముఖ్యమంత్రి. ఇలాంటి చేయడానికి ఆయన చేత కాదు. ఆయన గద్దె తీయడం మీద అనిపిస్తుంది. జనాలు రాష్ట్రంలో ఉన్న జనాలలో కోరేది ఒకటే, ఎప్పుడు వస్తుంది కేసీఆర్, ఎప్పుడు వస్తుంది మళ్ళీ కొత్త ప్రభుత్వం, ఎప్పుడు వస్తే మాకు ఎన్ని పథకాలు ఆలోచనతోటి జనాలు ఎదురు చూస్తుంది. ఇంకా సంవత్సరాలకు వెయిట్ చేస్తే ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. ఈ ప్రభుత్వానికి మళ్ళీ 20 ఏళ్ళ వరకు మళ్ళీ కనీసం ఎక్కడ ఒక ఎమ్మెల్యే కలిసి ఆ ఆలోచన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం లేదు, రాదు కూడా. మాట్లాడుతాను ఇక దాదాపు ఇక్కడ అవసరం టైం కూడా లేదు. మనకి సమయంలో మీరు ముందు గ్రామంలో చేపడుతున్న కార్యక్రమం ఉన్నాయన్నా అట్లే మన ఎమ్మెల్యే సాబ్ సహాయ సహకారాలు ఉన్నాను. ఎమ్మెల్యే సాబ్ సహాయ సహకారం అంటే ఎలాంటి లేదు. ఎందుకంటే నేను టీఆర్ఎస్ క్యాండిడేట్ను, ఆయనేమో కాంగ్రెస్ అధికారిక ఎమ్మెల్యే. ఆయన మొదలే మా ఊరికి ఇంతవరకు కాలు పెట్టింది లేదు, వచ్చింది లేదు. ఎట్లా ఉన్నారు, ఏమైంది అనే ఓట్లు వేసిండ్రా, గెలిచినాము అనే అభిమానం కూడా లేకుండా పోయింది. ఆ ఎమ్మెల్యే ఉంటే వచ్చేది లేదు, ప్రభుత్వం ఉంటే వచ్చేది లేదు. మనం ఏంటంటే గవర్నమెంట్ ఉన్నా లేకున్నా నిధులు వచ్చేది వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఉంటే 15th ఫైనాన్స్ కానీ 14th ఫైనాన్స్ కానీ ఫండ్స్ ఉంటాయి. ఆ ఫండ్స్ తోటి ఊరి లోపల ఎట్లయితే మనం 5 ఏళ్ళు సర్పంచ్ పదవి చేస్తాం కాబట్టి ఆ 15 ఏళ్ళు పదవిలో ఏమేమి చేయాలి ఆలోచనతోటి ముందు అంటే ఇప్పుడు ఏవైతే ఊళ్ళో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల్ని ముందు మెయిన్ సమస్య ఏదైతే ఉంటావో ఆ సమస్యలు తీర్చుకొని అట్లా ముందు ఎన్ని చేయాలో అన్ని గవర్నమెంట్
స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ తోటి ఊర్ లోపల అన్ని కార్యక్రమాలు మాత్రం ఖచ్చితంగా చేస్తారని నేను మాట ఇస్తాను. పట్టిస్తే ఇక ఈ షెడ్యూల్ అర్థమే నువ్వు మాట్లాడుతుంటావు. నువ్వు చేస్తే మరి గిత్తలు వేస్తలే. ఓకే మంచిది.